ఇప్పటికీ బ్యాంక్ పోతున్నాం. బ్యాంక్ పోతే ఈడ ఆడ ఇస్తారు, పో ఆడుకోతే ఈడు ఇస్తారు అని చెప్తారు. ఆడుకోతే ఈడికి, ఈడుకోతే ఆడికి. ఇది ఎక్కడ ఆడాలి? 2 లక్షలు 2 లక్షలు ఉంది. మాఫీ చేస్తాను కానీ మాఫీ వస్తాయి రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఎల్లుండి వస్తాయి. అంటే ఆడుకోతే ఈడుకోమంటారు, ఈడుకోమంటే ఆడుకోమంటారు. ఇక్కడ పోవాలి సార్ మేము? తిరిగి చెప్పులు మాకు సన్నమేమి ఇస్తున్నాడు. ఇప్పుడు అవి ఇస్తున్నాడు. అందులో చెత్త, దుమ్ము, మట్టి, మెరియలు, సగం నూకలు. రేషన్లా 4,000 పింఛన్ ఇస్తున్నాడు. 2,000 ఇస్తుండు, 2,000 ఇస్తుండు. 4,000 మా నాయనకు వస్తుంది. 4,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తుండు. లేదు 2,000 అందరికి 2,000. సొంత షాబాద్ వడ్లా కొడుకు 2,000. మళ్ళీ సన్నమేమి ఇస్తున్నాడు. సన్నమేమో బంద్. కేసీఆర్ ఉన్నప్పుడు దేవునిలాగా పగలు 12 గంటలు కరెంటు, రాత్రి 12 గంటలు కరెంటు. మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిచిన రెడ్డి 3 గంటలు కరెంటా? ఎట్లా ఉండాలి సార్? కరెంట్ కట్ అయింది, కట్ అవుతుంది. వేస్తుంది. మొన్న పోయిన నెల కరెంట్ ఇచ్చినట్టే తెల్లారి వచ్చింది కరెంట్. ఫోన్ లైట్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నాం. వాన ఆడుతూ కూర్చున్నాయి ఇండ్లు, పక్క ఇండ్లు కట్టిస్తున్నాయి. ఎట్లా ఏడున్నాయి కదా సార్? ఆయన గెలిచాడు. అప్లై చేసి చేద్దామని పోతే రేపురా ఎల్లుండ్రా. ఇది ఏడుంది సార్? న్యాయం ఏడుంది? మళ్ళా 2,500 రూపాయలు లేడీస్ ఇస్తుంది అన్నాడు. అవి కూడా శాంక్షన్ కాలేదు. గ్యాస్ 500 బుడ్డి ఇస్తే నింపిస్తున్నాడు. అది ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. లోపల అక్కడనే మిగిరు రాలే. షాబాద్కి వస్తే కానీ మేము ఇట్లా ఇంత బాధ మేము చెప్పుకుంటాం. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? కేసీఆర్ 2003 కేసీఆర్ ఇచ్చినలా ఇప్పటికి వస్తుంది. ఇప్పటికైనా పేరు చెప్తే ఎవరైనా సరే కేసీఆర్ వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి. ఆయన దేవుడు, ఆయన గెలి. ఇప్పుడు తలుచుకుంటే గెలవాలని గెలిస్తే పూటు లేస్తుంది. ఆయన కూడా అదే మాట. ఏం సార్ వేసిన పంట ఎండిపోతుంది, తిండికి తిండి లేదు, అందులో ఉసుకే చెత్త, దుమ్ము, మట్టి ఉంటుంది. అటు కోళ్ళు కూడా తినే ఆ తిండి, ఆ బియ్యం. పప్పులో కూడా కల్తీ వస్తుంది సార్, కందిపప్పులో కూడా కల్తీ వస్తుంది. అట్లా కూడా మాకు తెలుసా సార్? పేదం ఏదో అని పప్పు ఉప్పు అని తింటున్నాం. రోగాలు వస్తే కూడా పట్టించుకుంటే ఎవరు సార్? కేసీఆర్ ఉన్నప్పుడు పట్టించుకుంటాను. నీళ్ళు మటుకు కేసీఆర్ 2023 ఇచ్చిండుగా పక్కా వస్తున్నాయి నీళ్ళు. 3 గంటలు నీళ్ళు వస్తున్నాయి. మాకు నీళ్ళకు ప్రాబ్లం లేదు. ఈ కేసీఆర్ రాకముందు నీళ్ళు కష్టం ఉండే. కేసీఆర్ వచ్చినాక 2003 వచ్చిండుగా, అప్పుడు నీళ్ళకు ప్రాబ్లం లేదు. ఇప్పటికీ 7 గంటల నుంచి 9 గంటల దాకా వస్తుంది. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి. అయితే ఈయన ఏం చేసింది చెప్పాలా? ఈయన రేవంత్ రెడ్డి వచ్చి పొద్దుగాల ఏడుస్తుండే, పొద్దుకి ఏడుస్తుండే. ఇప్పుడు ఒక పూట ఏడుస్తుండే. ఈయన చెప్పిండు, చెప్పండి ఇట్లా ఏడుస్తాడు, కట్ చేస్తాడు. ఈ చెప్పవాడికి ఇట్లా అయింది. మంచోడేమో ఉన్నోడు పైకే వస్తుండు, లేనోడేమో కిందికే పోతుండు. ఇంకేడా పెద్ద అవుతాం సార్ మేము. మార్పిడి అంటే కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలుస్తాడు, పక్కగా గెలుస్తాడు. ఆయనకి తలుచుకుంటే గెలవడానికి తయారుండి. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ప్రతి ఒక్క ఓటు ఆయనకి ఇచ్చింది సార్. నేను చెప్తున్నా, ఆయన నడమ మంచిగా తినబెట్టిండు. అందరికి లేని వాళ్ళకు అన్ని రుణమాఫీలు, నష్టపరిహారం మాఫీలు చేసిండు, రుణమాఫీలు చేసిండు, పింఛన్ ఎక్కువ చేసిండు. 100 రూపాయలు మా ఆయన 100 రూపాయలు ఉండే 2,000 చేసిండు. ఏం తక్కువ చేసిండు కేసీఆర్? మళ్ళా మంచి బియ్యం ఇచ్చిండు, ఇంటింటికి నల్ల ఇచ్చిండు, 2 రూపాయలు కరెంటు ఇచ్చిండు. ఏం తక్కువ చేసిండు? ఇంకా అంతకన్నా ఇంత ఏ మానవుడు చేస్తాడు? ఇప్పుడు నీళ్ళు లేక బోర్ రేపు వస్తుంది.
జాగు 1000 రూపాయలు అంటారు. ఏడవనా సార్ మేము ఏడ వేసుకొని బతకాలి. నాకైతే కేసీఆర్కే ఇస్తా సార్ ఓటు. నా పేరు విజయ్ కుమార్, మాది రేగడి దోసువాడ, షాబాద్ మండల్. నేను 2018లో 76,000 లోన్ తీసుకున్నా SBI బ్యాంక్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కట్టలేను. నేను కడదామని పోయినా ఫస్ట్, వీళ్ళు ఎట్లా చేస్తూ అంటారు అని చెప్పి కట్టలేను. ఫస్ట్ కడదామనుకుంటున్నామో నా హెల్త్ బాగాలేకుండే, ఇప్పుడు కడదామని పోతే ఇక ఎట్లా రుణమాఫీ చేస్తున్నారు అని చెప్పి కట్టలేను. ఇప్పుడు పోయి అడిగితే నీకు రుణమాఫీ రాదు, ఇంట్రెస్ట్ ఎక్కువైంది, అది ఎక్కువైందని చెప్పి నాది 2,96,000 చూపిస్తారు వాళ్ళు బ్యాంకులో. ఇక ఎట్లా చేయాలి మేడం అని అడిగితే నీకు రాదని చెప్తారు. అందుకే సబ్డాకి ఇంటికి వచ్చినాం మేము. ఇక నాకైతే రాలేదు, రుణమాఫీ రాలేదు. అప్పుడు బాగానే ఉండే వచ్చింది అప్పుడు, ఇప్పుడు రాలేదు నాకు. రైతు భరోసా అసలు అది రాలేదు. అసలు ఎప్పుడు నాకు వర్షం వేసేటప్పుడు వస్తుండే, మళ్ళా అదేంది రెండో పంట వంటప్పుడు మన శనగలు వేసేటప్పుడు వస్తుండే. ఇప్పుడు ఏ దానికి వస్తలేదు. ఇప్పుడు 2 సార్లు రాక. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో మొన్న 15 ఆగస్టు నాడు ఏం చెప్తున్నట్టే 2 లక్షల ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు 2వ సారి పడుతుండే. ఇప్పుడు ఇంకొక నెల అయితే ఇప్పుడేమో వల్లే అసలు ₹1 వల్ల. ఇప్పుడు ఆయన వచ్చిండే అయితే మనకు గవర్నమెంట్ పైసా ఏం రాలేదు. కేసీఆర్ ఉండగానే బాగుండే, కానీ మేము ఓటు ఏదో నమ్ముకొని వేసినాం ఆయనకు. కాంగ్రెస్కి వేసినాం ఓటు మేము. ఏదో ఇట్లా వేసి పర్సెంట్లు పడ్డట్టు అయింది. ఇక అదే మేము కేసీఆర్ కోటేసి ఉంటే ఒకవేళ గెలిచితే మాకు బాగుండే, కానీ మేము చేతికేసి మోసపోయినాము. ఇంకోసారి వేయము. ఆ కాంగ్రెస్ వాళ్ళు మా ఊర్లోకి ఎవరైనా ఓటు వేయమని అడిగితేనా వాళ్ళ పని చెప్తాం. ఇక ఇప్పుడు ఈసారి ఇప్పుడు కరెంటు నీళ్ళ పరిస్థితి అయితే మా బోర్ అయితే 6 ఏళ్ళకు ఒకసారి కాలిపోతుండే బోరు మాది. ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక నా బోర్ మొత్తానికే పోయింది. 3 సార్లు కట్టించిన సంవత్సరంలో 3 సార్లు కట్టించిన. 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, కానీ సంవత్సరంలో 3 సార్లు అయింది నేను బోర్ కట్టిపోయేవాటి. లాస్ట్ కొత్తగా మోటార్ తెచ్చి వేసుకున్నా. ఊళ్ళగిన వాటర్ లేవు, ట్యాంకుల్లోకి వెళ్ళి పోయినకి ఆ గ్రామ పంచాయతీ అందరితో అయితే లేదు నీళ్ళు తెచ్చి పోయాలంటే. ఆ కేసీఆర్ నీళ్ళు బంద్ అయితే మేము ఇక 2-3 రోజులు వాటర్ తానం చేయకుండా ఉండవలసింది. కరెంట్ ఇక తెలంగాణ మన బయటనే కూర్చొని మానల పట్టుక గొయ్యలకు ఆ దోమలకు. చేనికి మొన్న కూలీలను తీసుకొని మసాలా జర్నీకి పోయినా. అరే బోరు పెట్టుకో, వాటర్ బాటిల్ పట్టుకుంటామన్నది ఒక ఆమె. కూలీలో పడితే నేను దాగానన్నది, నేను బాటిల్ అయితే దాగుతున్నది. బోరు పెట్టిన పోతే కరెంట్ లేదు. అట్లా 4:30 వరకు ఉండి ఇంటికి వచ్చినాం. ఇక పని ఖరాబ్ చేసుకొని ఇక వాటర్ లేక గడకెళ్ళి చాలా. ఈ ప్రభుత్వం వచ్చినా మాత్రం చాలా ఘోరం ఉంది. మేము ఆ చేతి గుర్తుకు ఓటేసి పరిశ్రమలో పడ్డట్టు అయింది. ఇప్పుడు మేము ఏం బాగాలేదు అన్న. ఇప్పుడైతే చాలా ఘోరంగా ఉంది. కరెంటు లేదు, వాటర్ లేవు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. అన్నీ అన్నారు, వెనుకకు జరిగిపోయారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. నిన్న రాఖీ పౌర్ణమి పండుగ మగపిల్లలు వాటర్కి వెళ్ళి ఒకడొకడు నీళ్ళ కడ పోయి బిందెలు పెట్టుకొని కొట్టుకుంటారు. ఆ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ వాటర్ 2 రోజులు బంద్ అయింది. బంద్ అయ్యే వరకు రాఖీ పౌర్ణమికి నింపాలి కదా, డ్రమ్ములు గిట్ట నింపుకోవాలి కదా. డ్రమ్ములకి నీళ్ళు లేక, నీళ్ళు పోస్టర్లు లేక బోర్ల కాడికి పోతే మగపిల్లలు కొట్టుకుంటారు. 9 ఏళ్ళకు మగపిల్లగాడు నీళ్ళకు పోలేడు. మగపిల్లలు గలలు పట్టుకొని కొట్టుకుంటారు. అంత ఘోరంగా రాష్ట్రం తయారైంది. ఏం చేయాలి? చాలా ఘోరంగా అయిపోయింది ఈ ప్రభుత్వం వల్ల. కరెంట్ లేదు, దోమలు కరవడం, పిల్లలకు డెంగ్యూ జ్వరాలు రావడం, దోమలు గడిచే డెంగ్యూ మలేరియా ఇవి పిల్లలకు జ్వరాలు రావడం. కరెంట్ లేక ఫ్యాన్ నడుకుబ్బరానికి వండుకోక 1 గంటలకు లేచి వాడకం. కళ్యాణ లక్ష్మి వస్తాయని కొత్త పెళ్ళిళ్ళు 2-3 అయినాయి మా అన్నోళ్ళ మా రిలేషన్లో. ఒక్కరికి కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం లేదు, తొక్కలేదు. అది అంటే నిలిచిపోయింది. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్గా బాగాలేదు, మంచిగా లేదు. ఇప్పుడైతే అంత ఘోరంగా తయారైంది. వాటర్ లేదు, కరెంటు లేదు టైంకు, రైతు బంధు లేదు. రైతు బంధు ఇప్పటి వరకు వరినారు లేచినప్పుడు వస్తుండే. ఈ వరినారు లేచినాం ఆల్రెడీ మసాలాలు చల్లనికి ఏట అవుతున్నాయి వర్షంలో. రైతు బంధు వాళ్ళు లేదు. ఈ రుణమాఫీ క్లియర్ కాలేదు, ఇంకా రైతు బంధు ఏడిస్తాడు. రుణమాఫీ 2 లక్షలలో క్లియర్ కాలేదు. నా 2,06,000 ఉన్నది. ఇక అది అట్టే ఉండిపోయింది. ఇంకా రైతు బంధు ఇంకేడిస్తాడు. అది అంతకే ఇక ఆశిడుచుకున్నాం, ఇక రాదని చెప్పి.